నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఢిల్లీలోని 13 మంది మహిళా ఎంబీబీఎస్ విద్యార్థుల విషయంలో శారీరక వేధింపులకు చేస్తుంది ఎవరో కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఒక్కసారిగా ఈ వార్త బయటికి రావడంతో అసలు ఏం జరుగుతోంది? గురువుని దేవుడితో పోలుస్తాం కదా, ఒక చోటేమో గురువులు ఉగ్రబోధన చేస్తున్నారు, యూనివర్సిటీల అడ్డాగా మానవ బాంబులు తయారు చేస్తున్నారు, మరొక చోట గురువులు కీచకులుగా మారిపోతున్నారు. ఏం జరుగుతోంది అసలు? ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి ఎవరి మీదైతే ఆరోపణలు వచ్చాయో వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. అసలు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఢిల్లీలోని 13 మహిళా ఎంబీబీఎస్ విద్యార్థులు శారీరక వేధింపులకు అసిస్టెంట్ ప్రొఫెసర్పై ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని అంబేద్కర్ మెడికల్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ చదువుతున్న మహిళా విద్యార్థులపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ సలీం షేక్పై మెడికల్ కాలేజ్ విద్యార్థులు శారీరక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించడంతో పెద్ద దుమారం చెలరేగింది. ప్రొఫెసర్ సలీం షేక్ గారు గురువు అంటే అర్థం తెలుసా? అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్న సలీంకి అసలు గురువు ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చూసుకోవాలి? మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు కూడా చదువుకోవడానికి వెళ్తారు కదా, అక్కడ ఇట్లే చేస్తే ఇదేం దుర్బుద్ధి? మన దగ్గరకు వచ్చే పిల్లలు చదువుకోవడానికి మన పిల్లలతో సమానం అనుకోవాలి. ఆడపిల్ల అయితే ఎక్కడైనా వదిలిపెట్టరా? అసలు మీరు ఇంత దరిద్రంగా ఎందుకు తయారవుతారు? అసలు ఈ సంఘటనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఇతరులకు వ్యతిరేకంగా వివిధ హిందూ సంఘాలు మరియు కళాశాలలకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు కళాశాల ప్రాంగణం వెలుపల కూర్చొని నిరసన తెలిపారు. సర్వ సమాజ్ సంఘత్కు చెందిన సుభాష్ రటి ప్రకారం ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు ఇవ్వాలనే పేరుతో ఈ కళాశాలలోని అధ్యాపకులు సంవత్సరాలుగా తమ కుమార్తెలు మరియు మన దేశానికి కాబోయే వైద్యులను శారీరకంగా ఎలా వేధిస్తున్నారనేది సిగ్గుచేటు. కొంతమంది కుమార్తెలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ కష్టాలు ఉన్నాయని, ఈ సిగ్గుపడే అధ్యాపకులు చేస్తున్న పనులను ప్రధాన నిందితుడిగా సలీం షేక్తో ఎలా తాము అనుభవించామనే దాన్ని ధైర్యంగా చెప్పారు. కొన్ని సందర్భాల్లో వారి వీడియోలు ఎలా రికార్డ్ చేయబడ్డాయి, ఈ రాకెట్లో పాల్గొన్న వివిధ సభ్యుల ద్వారా ఇలాంటి మరిన్ని డిమాండ్లకు లొంగిపోయారని చెప్పుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నేరస్తులు ఎవరూ విడిచిపెట్టబడరు. నివేదికల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చివరకు మహిళా విద్యార్థులు సర్వ సమాజ్ సంఘటనని ఆశ్రయించారు. ఆవరణలో ఢిల్లీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 22న సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్పై ఎఫ్ఐఆర్ దాఖలైంది. అతనిని అరెస్ట్ చేసి అతనిపై ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. నివేదిక ప్రకారం ప్రొఫెసర్ బెయిల్పై బయట ఉన్నాడు మరియు ఇప్పటికీ విద్యార్థులకు బోధిస్తున్నాడు. కేసు పూర్తయ్యే వరకు అతన్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఫిర్యాదుదారులు కూడా ముందుకు వెళ్లి ఈ షాకింగ్ సంఘటనకు సందేశకలి సంక్షోభంతో పోల్చారు. విద్యార్థులు ప్రొఫెసర్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మూలాల ప్రకారం జనవరి 31న ప్రాక్టికల్ పరీక్షల సమయంలో ప్రొఫెసర్ మహిళా విద్యార్థులను అనుచితంగా తాకడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. అంతేకాదు అతను ముందుకు సాగాడు మరియు విద్యార్థులు మాట్లాడడానికి ఎంచుకుంటే అసహ్యకరమైన పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు నిందితులపై సిఆర్పిఎఫ్ సెక్షన్ 154A కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 13 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. అసలు ఎంత దుర్మార్గం అంటే, ప్రాక్టికల్లో మార్కులు రావాలి అంటే అసహ్యంగా ప్రవర్తించి రికార్డు చేసి దాన్ని చూసి బ్లాక్మెయిల్ చేయించి ఇంకొంతమంది దగ్గర లొంగిపోయేలాగా ఉన్న ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదై కేసు అయి అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి మళ్ళీ అదే కాలేజీలో ఈయన ప్రొఫెసర్గా ఉంటాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలన్న ఇంగితం కూడా లేదా? ఒకటి కాదు, 2 కాదు, 13 మంది మహిళా ఎంబీబీఎస్ కాబోయే డాక్టర్స్ బయటకు వచ్చి చెప్తుంటే కూడా ఎక్కడ పోతోంది సమాజం? ఎక్కడ పోతున్నాయి చట్టాలు? ఏమైపోతున్నాయి పరిస్థితులు? సందేశ్ కలితో పోల్చుకుంటున్నారంటే వాళ్ళు ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకోకపోతే వీళ్ళు సర్వ సమాజ్ సంగతిని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాలను చెప్పుకుంటే, అంటే రేపు భావి భారతానికి పౌరులుగా ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో దేశాన్ని సరిదిద్దేసేనా వీళ్ళ మాటలకు విలువ లేదు, వీళ్ళు ఎదుర్కొంటున్న మానసిక సంక్షోభానికి విలువ లేదు, వీళ్ళకి పడుతున్న వేదనకు విలువ లేదు. ఎవరో ఒక సంఘం, ఎవరో ఒకళ్ళు అండగా నిల్చుంటే తప్ప కనీసం అలాంటి మూర్ఖుల విషయంలో కేసులు కూడా కావు. ఏం జరుగుతోంది ఢిల్లీలో? ఎలా ఈయన మళ్ళీ బయటకు వచ్చాడు?
ఇంతమంది మీద అన్యాయం చేసినాడు బెయిల్ మీద బయటకు వస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, చట్టాలు చాలా వస్తున్నాయి, రావట్లేదు అనట్లేదు, కానీ వచ్చిన చట్టాల ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతోంది? తప్పు చేసినోడు బయటకు వచ్చిండట, ఆ పేరేంది, ఒక్క నిమిషం, సలీం షేక్. ఈ సలీం షేక్ బయటకు వచ్చిండట, మళ్ళీ అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగుతుండట. ఏ భద్రతతో ఆ కాలేజీకి పిల్లల్ని పంపిస్తారు? ఏ భద్రతతో ఆ కాలేజీలో చదువులు చెప్తారు? ఇలాంటి ఒక దుర్మార్గుడు గలీజ్ పనులు చేయడమే కాకుండా రికార్డు చేసి బెదిరించేటోడిని ఇంకా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలకు సంబంధించి పూర్తి విచారణ అయ్యేదాకా వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకు ఉంచుతున్నారు కాలేజీలలో? ఏం జరుగుతోంది ఢిల్లీలో? ఏం జరుగుతున్నాయి అసలు యూనివర్సిటీలలో? కొన్ని యూనివర్సిటీలలో లెక్చరర్లు మానవ బాంబులుగా విద్యార్థులు తయారు చేస్తుంటే మరికొంతమంది మానసికంగా వేధిస్తున్నారు. అసలు ఏం చేయాలనుకుంటున్నారు విద్యా వ్యవస్థను? ఆడపిల్లల్ని సిగ్గుచేటుగా అనిపిస్తోంది ఇది. నిజంగా ఈ విషయం మీద మానవ హక్కుల, మహిళా హక్కుల సంఘాలు ఎక్కడికి వెళ్ళాయి? ఇలాంటి అమానవీయ సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా స్పందించకపోతే మీరు ఆ హక్కుల సంఘాల పేరుతో ఉద్ధరించేదేంటి? మన దగ్గరకు వచ్చే వార్త లేటు. ఇప్పటి వరకు అక్కడ మహిళా సంఘాలు ఏం చేసినట్టు, మానవ హక్కుల సంఘాలు మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అనే ఉద్దేశం కాదు, కానీ మీ సంఘం ఏర్పడడానికి ఉన్న కారణం ఏంటో అనేది మీకు తెలిసినప్పుడు ఇలాంటి సంఘటనలకు సంబంధించి వార్తాపత్రికలో, మీడియాలో వచ్చినప్పుడు మీరు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? అలాంటి మానవ మృగాన్ని ఇంకా ఎలా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగిస్తారు? వాటిని సస్పెండ్ చేయాలి అని ఒక నిరసన చేపట్టాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? 13 మంది అమ్మాయిలు ముందుకు వచ్చి చెప్పినా కూడా మీకు కనిపించట్లేదా? మమతా బెనర్జీకి ఏమో 1200 మంది బయటకు వచ్చి చెప్పినా అర్థం కాదు, ఢిల్లీలో 13 మంది అమ్మాయిలు వచ్చి బయట చెప్పినా ఏం కాదు. ఎక్కడికి వెళ్తోంది సమాజం? సలీం షేక్, షేక్ షాజహాన్, ఎంతమంది ఇలాంటి వాళ్ళ చేతుల్లో బలైపోవాలి? సలీం షేక్లో ఎంతమంది కావాలి? షేక్ షాజహాన్ లాంటి వాళ్ళు ఎంతమంది పుట్టుకు రావాలి? వాళ్ళ చేతుల్లో బలైపోవడానికి ఎంతమంది అమ్మాయిలు సిద్ధంగా ఉండాలి? కానీ ఇలాంటి వీళ్ళ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే దేశ భవిష్యత్తు మాత్రం ప్రమాదకరంగా మారుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయిలకు న్యాయం జరిగే వరకు వాడిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. నిజంగా మహిళా నేతల, మహిళల కోసం, మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే వాళ్ళంతా ఈ అమ్మాయిలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం అనేది మర్చిపోకండి. దానికి సంబంధించి జాయిన్ బటన్ ఆప్షన్తో పాటు స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది మాత్రం ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి.